నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మేఘం నుంచి జాలువారిన ప్రతి చినుకు ముత్యం కాకపోయినా ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైన ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతి జీవి బ్రతుక్కి ఒక అర్థము పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్న వారి జీవితం చరితార్థమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షం, 2025 ఆగస్టు 12 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:02, సూర్య అస్తమయం సాయంత్రం 6:40, చంద్రోదయం రాత్రి 8:56 వరకు, చంద్ర అస్తమయం ఉదయం 9:30, తిథి తదియ ఉదయం 8:40 వరకు, తదుపరి చవితి. నక్షత్రం పూర్వభద్ర ఉదయం 11:42 వరకు, తదుపరి ఉత్తరాభద్ర. కరణము విష్టి ఉదయం 8:40 వరకు, తదుపరి భవ. రాత్రి 7:38 వరకు, తదుపరి బాలవ. యోగము సుకర్మము సాయంత్రం 6:49 వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి 5:05 వరకు, యమగండం ఉదయం 9:11 నుండి 10:46 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:24 వరకు, తిరిగి రాత్రి 11:13 నుండి 11:58 వరకు. వర్జ్యం రాత్రి 8:56 నుండి 10:27 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. అమృత గడియలు ఉదయం 5:59 నుండి 7:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:46 వరకు. ఆగస్టు 12 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ ఉదయం 8:40 వరకు ఉంది, తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే తదియ తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది, కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కానీ ఉత్తరాభద్ర నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఉదయం 11:52 నుండి బుధవారం ఉదయం 6:06 వరకు ఉంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:10 వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు.
మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. ఉదయం 6 గంటల 10 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్రబలం పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిజం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఉత్తర భాద్రపద నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ సంకష్టహర చతుర్థి. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసి పనులలో సంకటములు అన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఘటోత్కచుడు శాంభరి మాయా విద్యలో ప్రవీణుడు. ఈరోజు ప్రశ్న: ఘటోత్కచుణ్ణి చంపినవారు ఎవరు? కర్ణుడు, దుర్యోధనుడు, బకాసురుడు, శకుని. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వృషభ రాశి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిథున రాశి అతి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు. కర్కాటక రాశి ఇంతకాలం చేసిన ప్రయత్నాలు ఫలించి విద్యార్థులు సంతోషపడతారు. సింహరాశి అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. కన్య రాశి పలుకుబడి కలిగిన వ్యక్తులు సహాయం అందిస్తారు. తులారాశి ఆత్మీయులతో విభేదాలు తీరుతాయి. వృశ్చిక రాశి జీవిత గమ్యాన్ని చేరేందుకు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ధనుస్సు రాశి మీ శ్రమ ఫలించి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మకర రాశి క్లిష్టమైన సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. కుంభరాశి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీనరాశి అనుకున్న కార్యాలు చక్కదిద్దడంపై దృష్టి సారిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.